అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లా సెట్ ఆర్ పీజీఎల్ సెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత, ఏ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఫస్ట్ ఫేజ్లో రాని వాళ్ళు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అనే దానికి సంబంధించి చూస్తే ఏపీ లా సెట్ ఆర్ పీజీఎల్ సెట్కి సంబంధించి ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ లేదా ఈక్వలెంట్ ఏదైనా మార్క్స్ మేము ఉంటే అది, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, తర్వాత మెమోరండమ్ ఆఫ్ మార్క్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇచ్చినాడు. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీకి సంబంధించి మీరు ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తున్నారా, 3 years కోర్స్ చేస్తున్నారా అనే దాన్ని బట్టి ఇంటర్దా లేదా డిగ్రీదా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా ఒరిజినల్ డిగ్రీ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా టీసీ మీరు లాస్ట్ ఎక్కడైతే చదివి ఉంటారో దానికి సంబంధించి టీసీ, అదేవిధంగా లాస్ట్ 7 yearsకి సంబంధించి మీరు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ 7 yearsకి సంబంధించి రెసిడెన్సీ సర్టిఫికేట్ అడగడం అనేది జరిగింది. ఇంకా ఇన్కమ్ లేదంటే వైట్ రేషన్ కార్డ్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా గవర్నమెంట్ ఐడి, ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఐడి అని ఇచ్చినాడు. డ్రైవింగ్ కానీ పాన్ కార్డ్ కానీ ఉంటే సరిపోతుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మైనార్టీ సర్టిఫికేట్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనార్టీ స్టేటస్ అన్నాడు. లేదంటే హెడ్ మాస్టర్ దగ్గర సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, మీరు ఎక్కడైతే చదివి ఉంటారో అక్కడ. తర్వాత ఈడబ్ల్యూఎస్సి సర్టిఫికేట్ 2024-25కి సంబంధించి గ్రామ సచివాలయం కానీ మీ సేవ దగ్గర కానీ తీసుకున్న వాళ్ళు మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉంటారో ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళు తప్పకుండా ఈ సర్టిఫికేట్ అనేటివి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటే మీరు రేపు ఫీజు రియంబర్స్మెంట్ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చినాడు చూడండి. ది క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ అండర్ సెల్ఫ్ సపోర్ట్ కేటగిరీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఈ సర్టిఫికెట్స్ అనేటివి ఎవరెవరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలనే దానికి సంబంధించి చూస్తే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి ఉండరో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండరో వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఈ సర్టిఫికెట్స్ అనేవి స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఫేజ్లో మీరు వెరిఫికేషన్ చేయించుకున్న వాళ్ళు మీరు ఫీజు రియంబర్స్మెంట్, మీరు ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సీట్ రాని వాళ్ళు, అదేవిధంగా అనుకున్న సీట్ రాని వాళ్ళు కూడా మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. మనకు ఎస్సీ ఎస్టీలకు పిహెచ్కు 500, అదర్స్కు 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెసింగ్ ఫీజు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది 15 నుంచి 19వ తేదీ వరకు. ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేటివి 20వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకా తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే ఒకరోజు అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో ముందు వెనక చేంజెస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా లాస్ట్ మనకు సీట్ అలాట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది 26వ తేదీ మనకు తెలుస్తుంది. సీట్ వచ్చిన వాళ్ళు 27వ తేదీ నుండి 30వ తేదీ మధ్య సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఏ కాలేజీలో అయితే సీటు వచ్చి ఉంటుందో అక్కడ మీరు రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎలా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలనే దానికి సంబంధించిన వివరాలు కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇంకా దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కినా తప్పకుండా వీటికి ఫోన్ చేసి కనుక్కునే ప్రయత్నం చేయండి. నెంబర్లు ఇచ్చినాడు చూడండి, ఈమెయిల్ ఐడి, హెల్ప్ లైన్ నెంబరు, వీటికి ఫోన్ చేసి కనుక్కునే ప్రయత్నం అనేది చేయండి. అది ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఈ వీడియో మీకు ఉపయోగపడి అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయకుండా వెళ్ళొద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే దీనికి సంబంధించి షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.